సంద మామ ఓలత్త గుమ్మడి సకనియ మల్లన్న ఓలత్త గుమ్మడి ఏం చేస్తాను నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు అంటే అన్న ఎందుకు ఎట్లా మరి పిల్లగాళ్ళు తిన్నరా పొరగాళ్ళు తిన్నారు నేను తిన్నా బోను చదివిన ఆడవాడేసి తల్లి లేదు బొల్లి లేదు తొక్కు నూరలే మరి నువ్వు తిన్నావు మరి నేనెట్లా నువ్వు ఎడవచ్చిన పిల్ల మీద రంది లేని బాడుక ఊరి మీద రంది ఉన్నోనివి ఇక పిల్ల మీద రంది ఉన్నోనివి అవుతున్నావు పిల్లం ఎక్కడున్నది ఏం తింటానని మాట మాటకు పోను ఇంత మాట్లాడరు ముచ్చడం ఒక్కొక్క మోను చూస్తే సంబరం నిన్ను చూస్తే సంబరం రా నీళ్ళలో పెట్టుకొని నువ్వు పెట్టుకున్నా నీకేం సంబరం కావాలి నీకు ఇంకేం సంబరం అయిపోయి సాయాలు నీ కొలువడిచినట్టు ఇంకే ఉన్నది తీరాలు కొలు కొడితేంది కానీ చాలు నాకు అన్నం వెయ్యి తొందరగా పోతా నేను అంటలేనా మనిషి కాదా గాడిదివా మరి అంటున్నాముడి ఏందే బాడకావు ఇసుకుతా ఏం తీసుకుంటావు చేతనే ఇసుకుతా ఏందయ్యా నీ బాధ పాడుగా నాకు గిరాకీ లేచింది గిరాకో లైట్ కడతారు ఎందుకు బామ ఏందే నాకు ఆకలి అవుతుంది అంటలేనా పిల్లగాళ్ళు తిన్నరా తిన్నారు పండరు అవి పిల్లగాళ్ళు మరి నువ్వు తిన్నావు అంటాడా తెలియడు మంది పొరగాల మీదనే ఆశ మంది పొరగాల మరి ఏం తిన్నవే నువ్వు ఏం తాగినవే ఏడవండాలరా బాధ అయ్యో చల్లగా బయట పడుకుంటున్నా ఏడవన్నా ఏ లాభం లేదు అయ్యో ఏం కావాలి ఇంకా నీకు ఏమున్నది అయిపోయా ఏంది అంటే అన్నా ఏం లేదు అంటానా ఇలా అంత పరక్ కరాకులు వేసి కిరాకులు వేసి పరక్ మాట్లాడతాను ఇంత సంసారం చక్కదనం లేని బయటికి చెప్పుకుంటే ఉన్నది బయట దేవుడు మొక్కుదేమవుతుంది నాకు ఆయన షీరున్నదా ఆయన రైకున్నదా ఆయన మిండడు అయితే మిండడు కూడా కావాలి నాకు మిండడు ఉన్నాక పలాని వాడకు మీ సడకుడు ఉన్నాడు అనుకోమని చెప్పాలి రాగి మరి మా ఎప్పుడు దూరాయం కలిస్తే గానీ కలతలేడు ఏంటి నీ బాధ ఏంటి నా బాధ ఏం లేదు బామ నేను వచ్చిరాక వెంటనే బామ నీ 32 పనులు ముందుగలెట్టుకొని అడిపోయిన దొండ పనులు అసలు నీ పెదలో తోటి బామ గురియ గింజలో గుడ్లు ఎంపుకుంటే కిలకిల నవ్వుకుంటే వచ్చేదానివి బామ నీ సిలకల్ల మొక్క చిన్న పోయింది నీ అంశల మొక్క నీ వల్ల ఎందుకో ఆలిపోయింది నీకచ్చిన బాధలేంటిది నీకచ్చిన సిరలేంటి నువ్వు నా తోటి చెప్పరాదే ఓ బామ నేను నా బాధ చెప్తే నువ్వు తీరుస్తావా నువ్వు తీర్చుతోనే కాదు అర్చుతోనే కాదు గాయన చెప్పినా తీర్చు లేపుతాడు ఆయన లేపుతాడు ఇటేస్తాడు అటేస్తాడు నలుస్తాడు
ఏంటిది నడిచేది దోచిపోయి ఉన్నారు ఏమోనన్నా నీ మాటలు ఎట్లా ఉన్నాయి అంటాండు లేస్తాండు నేను దుబ్బలు కొడతాడు నీ కొరకే నా కొరకే నేను ఇవ్వలు వేరే కూడా ఆయన పోతాడా కోయిలాదిరినాడు తిరుగుతాడు తిరుగుతాడు అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా బండి వచ్చింది పోరా చేసేది మొక్కలు ఆ వ్యక్తి బాగా దొడ్డు అవుతుంది అందుకనే అట్లా అవుతుంది తీసుకొచ్చింది కాదు నాదా ప్రాణేశ్వర నాదా ఏమయ్యే ప్రాణనాథ వాళ్ళ ప్రాణం దీవెనలు నీకు న్యాయమేనా? కొన్ని చల్ల నీళ్ళు లాగచ్చుకోకు. ఎందుకు నువ్వు కొట్టుడు కొడతానంకి ఒక్కొక్క మొగోడు కొడితే ఎంత ముద్దుగా అనిపిస్తుంది. నీకేమున్నా మంచి మొగలు చూస్తే సంబరం నీ కగ్గిలాలుగా ఒక్కొక్క మొగోడు గుద్దుతాడు కదా, బెడ్ మంచం లేచి 10 రోజులు లేవదా గుద్దుతాడు గిబ్బెళ్ళు గిబ్బెళ్ళు అని. ఇక నా మొగడు కొడతాడు అప్ప చూసుకున్నట్టు నువ్వు అందుకే గట్ల తిరుగుతానే లేకపోతే అవునే
పోతావురా ఏ పోతావు నేను సాదుకుంటా పో. పోతావురా పిల్లాన్ని వచ్చినోడు పేరు కీర్తికి రాకుండా పోతాడు ఆడదాన్ని కొడితే మళ్ళా పొద్దుకంగా ఎట్లా విలువ బుద్ధి అవుతుంది నీ ముఖం నా ముఖం ఎట్లా పోదు నువ్వు సంసారమే కానీ నువ్వు మంచిగా ఉన్నావు కానీ నీ బోర్డు పాడుగాను గిట్ల అన్నాక ఎవడా నూరుకుంటారా నీ పోరలు ఉడతారా కన్న కొడుకోల కన్న బిడ్డలు సాదుకున్నాం మనం వాళ్ళ ప్రాణం దీవాని నీ నోటికి ఎట్లా వచ్చింది నువ్వు మంచోని పోయినాక నాకు పోరాలు ఉట్టపోనా టాటర్ మంచిదైనాక మోటార్ పోయిపోనా మోటార్ల ప్రాబ్లం ఉండదు టైర్లు చెక్ ఆఫ్ చేయించు నీది ఏది అన్ని ఖరాబ్ అయిపోయినాయి లోపట నీ పోరాలు ఉత్తర నా మాటిను అంటన్నా కనిపిస్తలేదా ఖరాబ్ మీ అన్ని ఖరాబ్ అయినాయి నా మాటిని అంటన్నా ఖరాబ్ అయితే ఇక నీకు సంసారం చేసే రీతి లేదు నాకు సంసారం చేపించుకునే రీతి లేదురా వాడుతావు నీకు కొట్టేదేమి లేదు నాకు కొట్టించుకునేదేమి లేదు రెండు మొత్తానికి గట్టలేవు కాబట్టి ఇక నీకు సంసారం చెయ్యా నా అమ్మగారింటికి నేను వెళ్ళిపోతా నా ఉన్న సమాను నా నైటీ బాత్రూమ్లు ఉన్నది నా నైట్ నాకు వారయ్యి నేను ఆకిలి ఆకిలి అవతలు ఉన్నాయి గవి నీకెందుకే మంది పెడతారు మంది ఎందుకు కొనిస్తారు నాన్న ఏ బాడక పంజాబ్ కంచెలు వారి నీ అబ్బాయి చెప్పులు కూడా రాంగే తెచ్చుకున్నావు ఆ చెప్పులు కూడా అలానే వారేసిన బాత్రూమ్ లో ఇడిచిన లంగ ఉన్నది నైట్ ఉన్నట్టే ఎల్లాన్న ముట్టుకోంగ లంగ ముట్టుకోవాలా బాడుకో అలా వారేసిరు ఆ మళ్ళా ఇంటి మొత్తాన పిల్లవని వచ్చి ఎవరన్నా పంచాయతీ చేస్తానని పెద్ద మనుషులో తీసుకొచ్చిన పిల్లవాని నువ్వు వచ్చిన పెద్ద మనుషులో పోతా పాడుకో నీకు వాళ్ళు అక్కే రాను ఏం చేస్తారు రాకుండా పోతే పెట్టారు మసీద్ కాడ జెండా వచ్చినోడు కదా ఉన్నట్టు చీకట్లో పోతే ఎక్కడ అంటానికి నీకు దుబాయ్ లైట్ అయితే వీడు చూస్తేనేమో గొడ్ల దవకాల కాడ సురేష్డు ఉన్నట్టు వీడున్నాడు మసీద్ కాడ జెండు ఉన్నట్టు ఈడుతాడు వాడు దిప్పు దిప్పు అని కూర్చుంటాడు వీడు చుట్టు చుట్టు కొట్టుకుంటాడు అయ్యో అడవని బాడుకో బస్సు ఉంటది ఇప్పుడు లారీలాగా ఒక రోడ్ ఎక్కువ లారీలో ఒక రోడ్ మీద కూర్చోపో మేకల సమ్మన్న గీత బయట ఉన్నదానే నేను 2 గాలు వేసుకున్నా తాత గీడి దాకా వడగొడతావా అనే నీకు ఇస్తా పైసలు రా బాడుక నీకు మా ఇస్తా కందా నా అమ్మగారింటికి నేను వెళ్ళిపోతా అనుకుంటా గుర్తుకుంటా నువ్వు తీసుకొస్తే మళ్ళా తోలుకొస్తే నా నోతున్న భూతంత నీళ్ళ కప్పుతా నేను వస్తా
ఇంటిపేడ సిక్కులోని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా ఇంటిపేడ సిక్కులోని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా అబ్బా సారంగ పాని దూరం కూర్చుంటే ఎక్కడ నడుతుంది ఇక ఉండురా సారంగా పాని కళ్ళు కనబడకున్నా కానీ చెక్క తట్టున్నాడు ఆయననా పోతా ఆయన అనుకుంటావా ఆయనకే ఉంటాడు నీకేనా ఇద్దరికి దారి అయింది రాయలసీమ పేడు పడ్డది ఇద్దరికి రావే ఆ సారంగ పాని మంచోడు కాదట ఇక్కడ దాకా దక్కనే పట్టాడు ఏడవ అన్నేం కాదు మాకు కరెంట్ బిల్లు ఉండదు మాకు నల్ల బిల్లు ఉండదు ఇంటి బిల్లు ఉండదు మమ్మల్ని మందలిచ్చే బాడుకాయ ఉండడు మేము ఏడవైతేంద్రా మేము ఏడవైతేంది మా సంసారం వెళ్తాను వెళ్తాను ఎందులో అంటే దిద్దికి వస్తుంది దిద్ది బామ వద్దైన మంచోడు కాదు నా మాట రావి అంటన్నా ఏంటిదా నలుగురింటే నాలుగు లోకాలు విన్నట్టు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళద్దు అని ఉంటే లోపల నడుకోవాలి సప్పుడు ఊకోవాలదా అన్న నలుగుతాడు సిగ్గెక్కడిదిరా మీకు సిగ్గెక్కడా మీ ఇద్దరం ఒక్కటే నువ్వు ఎట్లా చెప్తున్నా నువ్వు మంచోడు అయినాక గీనని పట్టుకొని పోతున్నా చెప్పురా నలుగుతాడా నీకేం కావాలనే కూరగాళ్ళు ఉండద్దు అంతే అంటావా కూరగాళ్ళు చంపుతేనే లోపలికి వస్తా లేకపోతే ఈయనను కూడా తీసుకొని వస్తా వాళ్ళు అన్నాక నీకు కత్తిత వాళ్ళు అన్నాక పోవుడుతో నా కూరగాళ్ళ ప్రాణం తీస్తానంటే వస్తా లేకుంటే రాను నా సుంకరి మల్ల నువ్వు జాలి గుండె జల్లు అన్నది ఓనాదా పబగారు ముండ కొడుకులు నాదా బట్టి గారి ముండ ఉన్నది కాబట్టి ఓనాదా ఎప్పటికి నువ్వు మన ఇంటికన్నా ఉంటావా నాదా ఒకనాడు కాకుంటే ఒకనాడు నాదా ఇవల్ల నీ ప్రాణం తీస్తున్నాదా ఇద్దరి పిల్లగల్ల ప్రాణం తీస్తున్నా అని ఎప్పుడు మాట వరకు అంగనే ఆ రోజు సుంకరి మల్లన్నకు జాలిగుండె తెల్లవన్నది గుండెలకు వెళ్ళవన్నాయి ఇవల్ల నా ఇన్న ఇద్దరి పిల్లగళ్ళను ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళకూడతానా అని భార్య మాట పట్టుకుంటున్నాడు ఓ తల్లులాలా ఓ బామ వీరలచ్చమ్మ అయ్యో బామ రావే చిన్నదానా నా భార్య బామరావు చిన్నదానా నా భార్య అయ్యో బామ రావే చిన్నదానా ఓ బామ ఓ బాబు ఇవాళ నువ్వు చెప్పినట్టు బాబు అర్ధరాత్రి వెళ్ళిపోయి ఇద్దరి పిల్లల ప్రాణం తీస్తానని అయ్యో భార్య మాట విన్నాడు రావో దేవుడా భార్య మాట విన్నాడు రావో దేవుడా అయ్యో జాలిగుండె తల్లు ఆమె ఓ నా అర్ధరాత్రి నాడ ఇవాళ తరవ దేవుడు
నా కొడుకు చెల్లాను తీసుకొని నాకు దగ్గర నువ్వు ఏడికన్నా వెళ్ళిపోరా వరహాల ఎడగరా వెళ్ళిపోరా వరహాల అగో శంకరి మల్లన్న కలకల కలకల కంటతాడు పెట్టుకుంటా ఓ కొడుక పగవట్టిన పాము కర్మకమాలని పాపకారి నా భార్య వీరలచ్చమ్మ మీ రాజ్యానికి ఆశపడ్డదిరా దేశానికి ఆశపడ్డది కొడుకాని చెల్లెడు అనుకోని ఇంటనక దర్వాజకుంటే ఎక్కడన్నా ఉమ్మరంగలే అర్ధరాత్రి వేళ్ళ తోడబుట్టే చెల్లెడు పట్టుకొని ఇంటనక దర్వాజకుంటే అడవి పాలైతున్నాడు వరాల రాదు అందుకే అంటారు అవలాల కలాల కలిమిలేము రెండు కావడి కుండలు ఉంటారు కలిమంటే కలిగి బతుకుడు లేమంటే లేక బతుకుడు ఓడలు బండ్లైతాయి బండ్లు ఓడలైతాయి రాజే కింకరుడు కింకరుడే రాజైతాడు ఉన్ననాడు నవరాలు మానవుడు లేని నాడు ఏడవరాలు అగో ఎవరి పువ్వులు ఎవరి జాగలు ఎవరి బంగుల ఎవరి బలగవే నా తల్లులారా ఓ చెల్ల చంద్రాల దేవి మన తండ్రి మనకుంటే మనకి బాధలుండబోవు మన తల్లి మనకుంటే మనకి బాధలుండబోవే చెల్లె అని అర్ధరాత్రి వేళ తోడబుట్టే చెల్లెను తీసుకొని ఇంటనక దర్వాజగుంటా అడవి తొవ్వలు పట్టుకొని చూడండి జనులారా లోక బాంధవులారా చూడండి జనులారా 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 సట్లవడ్డ నటి గీత కట్టవడ్డ నప్పబోదు సట్లవడ్డ నటి గీత సతవట నటి గీత కటవట రపవదు సతవట నటి గీత ఎలా రాసిన రాత ఎడసిన నప్పబోదు ఎలా రాసిన రాత ఎలా రాసిన రాత ఎల్సిన రపవదు ఎలా రాసిన రాత కాల రాసిన రాత కడిగిన నప్పబోదు కాల రాసిన రాత కల రాసిన రాత కడిగిన రపవదు కల రాసిన రాత రాత రాసిన బ్రహ్మదేవయ్యం రాతలెట్ల రాత్రి దేవుడు ఓ దేవుడా రామ నిజ రామ అయోధ్యపతి రామ రామ నిజ రామ వెంకటేశ సంకటేశ ఏడమున్నవ శ్రీనివాస వెంకటేశ సంకటేశ వెంకటేశ సంకటేశ ఏడముండవ శ్రీనివాస వెంకటేశ సంకటేశ వాస శ్రీశైలవాస అదుకోవ శ్రీనివాస వాస శ్రీశైలవాస వాస శ్రీశైలవాస అనుకోన శ్రీనివాస వాస శ్రీశైలవాస కలలోయానికి యేసు కాలిపాక కనబయ్య కలలోయానికి యేసు కలలోయానికి యేసు కాలిపాక గణపయ్య కలలోయానికి యేసు మదిలోయానికి యేసు మనకంట స్వామి నిన్ను మదిలోయానికి యేసు మదిలోయానికి యేసు మణికంఠ స్వామి నిన్ను మదిలోయానికి యేసు చిన్ననాడే అది యేసు ఓ సిరిడి సాగి బాబా చిన్ననాడే అది యేసు చిన్ననాడే యాది యేసు ఓ తిరిగి సాయి బాబా చిన్ననాడే యాది యేసు ఓ చెల్లె చంద్రాల మనం ఏదో మనం ఓదామే చెల్లెలా ఓ చెల్లెలా అయ్యో
ఆగో తోడబుట్ట చెల్లకు నిల్దొండ నారాలు చేరి కడుపుకు కట్టుకొని ఓ చెల్లెలా ఏదన్న ఊరు కలితే ఏదన్న పల్లె. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.